నమస్తే అందరికి. వితంతువులందరి మెసేజ్ వినాలి. చిన్నపిల్లలు మరి భర్తలు చనిపోయిన వాళ్ళు ఇసుంటారు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా ఇది ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బిందు విజయ్ కుమార్ అని ఇద్దరు భార్య భర్తలు. ఒక కొడుకు పుట్టినాక అబ్బాయి చనిపోయిందట. హస్బెండ్ చనిపోతే ఈమె వివేన్ అనే అతన్ని పెళ్లి చేసుకుందట. మళ్ళా పెళ్లి చేసుకుంటే ఆయన కూడా ఒక బిడ్డనిగా అన్నది. ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినాయంట. ఆయన ఈమెను వదిలేసి వెళ్ళిపోయిందట పిల్లల్ని. ఈమెం చేసింది, బిందు ఇద్దరు పిల్లలను పట్టుకొని తల్లి దగ్గరకు వచ్చిందట. తల్లి ఇంటి పక్కకు ఉంటారు కదా, ఇంటి పక్క చుట్టుపక్కల, అక్కడ ఇంటి పక్కకు విజయ్ అనే అతనితోటి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆయనకు ఇద్దరు పిల్లలు, డిగ్రీ చేసే పిల్లలు ఉన్నారట. ఇక సపరేట్గా సైలెంట్ గా ఉండాలా కథము. ఈ విజయ్ అనే అతను ఈమె బిందుని ఈ ఇద్దరు పిల్లలను తీసుకొని వేరే దగ్గర పోయి అక్కడ సంసారం వేరే ఊర్లో ఎవరు తెలియకుండా పెట్టిండు. ఈ విజయ్ భార్య ఉంటది కదా, ఈమె పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందట. కంప్లైంట్ ఇస్తే ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన భార్యకు ఆ భర్తను అప్పచెప్పేసారు. మళ్ళీ ఈమె ఒంటరిగా అయిపోయింది కదా, ఇక ఎందుకు నాకు ఈ బతుకని చెప్పేసి తను చచ్చేది కాకుండా ఇద్దరు పిల్లలను చంపి తను చచ్చిపోయింది. ఇదే అంటారు, ఇసుంటారు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా. మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీరు వేరే వాళ్ళతోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నప్పుడు ఆడికి భార్య పిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. నీ స్వార్థం చూసుకుంటున్నావు, మరి ఆయన భార్య పిల్లల సంగతి ఏంది, తోటి ఆడదాని సంగతి ఏంది? మీకు ఉండలేకపోతే పెళ్లిళ్ళు చేసుకోండి, అంతేగాని ఏదో సరే మీరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు గుట్టు సప్పుడు కాకుండా ఉండాలి, పడొస్తే ఉండండి, లేకపోతే వదిలేసేయండి. అంతేగాని మొత్తం ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఆయన పిల్లలకు అన్యాయం చేసి మొత్తమే నాకు కావాలంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా, ఇది శాశ్వతం కాదు కూడా. ఇది ఆలోచించాలి. చాలా మంది వితంతువులు ఇట్లా ఉంటారు, ఆలోచించండి కొంచెము.